హాయ్ అండి, అందరూ బాగున్నారు. సకల దిగం ఏడుకొని నమ్ముకున్నాక కదా నా మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఇంకా మా పాపకైతే 3 రోజులకైతే జ్వరం అయితే సతాయిస్తూ ఉందండి. హాస్పిటల్ తీసుకుని సిరపలు వాడినా కూడా సరే అట్లా తగ్గినట్టు మళ్ళీ ఎక్కువైపోతుంది. ఇంకా అట్లా కాదని చెప్పేసి మా ఊర్లో తిరుపతిలోని 4 కాల మంటల పండుగ చాలా ఫేమస్ అండి. ఇంకా అక్కడికి వెళ్ళి మా పాపను మంత్రించుకుంటే వెళ్ళానండి. అక్కడైతే మాత్రం నిజం చెప్తున్నాను, చాలామంది మంత్రించుకుంటారండి. అక్కడైతే బాగా పనిచేస్తుంది. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎలాంటి దృష్టి గాలి లాంటివి ఏదైనా కూడా సరే అండి పూర్తిగా తగ్గిపోతుంది. ఇంకా అందుకని నేను కూడా అక్కడికైతే వెళ్ళానండి. అక్కడ యాపాకుతో గుమ్మడికాయతో నిమ్మకాయతో ఆంజనేయం వెళ్ళేస్తారండి. దాని కాస్ట్లీకి వచ్చి 200 రూపాయలు అండి. ఎక్కడెక్కడ నుంచి కూడా వచ్చి అక్కడ మంత్రించుకెళ్తారండి. పేరు 4 కాల మంటపం తిరుపతిలో అండి, చాలా ఫేమస్. నిజంగా ఇక్కడైతే చాలా బాగా నయమైపోతుందండి. పిల్లలు కానీ పెద్దలకు కానీ అంటే ఎవరికైనా కొద్దిగా హెల్త్ సమస్య ఇచ్చి దుష్టి శక్తి లాంటివి ఏదైనా పట్టుకున్నా కూడా సరే వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి మంత్రించుకెళ్తే మాత్రం బాగా అయితే పనిచేస్తుందండి. ఇంకా అక్కడికి వెళ్ళి నేను కూడా అయితే మా పాపకైతే వెళ్ళి మంత్రించుకొచ్చేసానండి. అక్కడ కనిపిస్తుంది కదండి, అలాగే సేమ్ అలాగే వీడియోలాగా కనిపిస్తుందండి. అక్కడ నిమ్మకాయలు గుమ్మడికాయలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా అవన్నీ తీసుకొచ్చినా ఇంకా వచ్చేటప్పుడు ఒక నిమ్మకాయ ఇస్తారండి. ఆ నిమ్మకాయని రోజు దిండి కింద మూడలు పెట్టుకొని తర్వాత పారేయాలండి. అలాగే ఈ బుద్ధి ఇస్తారు. ఈ బుద్ధి మాత్రం పాపకి రోజు తెల్లారి సాయంత్రం బొట్టిగా పెట్టాలండి. సపోజ్ ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే నేను చేస్తున్నానండి. ఒకవేళ ఎవరికైనా మీకు అడ్రస్ కావాలంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. క్యారెక్టీగా అయితే ఈసారి అయితే మొత్తం ఇంకో వీడియో తీసి మాత్రం ఖచ్చితంగా అప్లై చేస్తానండి. నా వీడియోస్ లైక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి.